రైట్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాళ అనాలిసిస్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక్ గారు, అలాగే శివరామరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే రాకేష్ గారు టీఆర్ఎస్ నాయకులు, ఉమేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ జర్నలిస్ట్, నవ తెలంగాణ పత్రిక ఎడిటర్ వీరయ్య గారు స్టూడియోలో ఉన్నారు. ముందుగా 7వ వేతన సంఘం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 7వ వేతన సంఘం గెజిట్ విడుదలైంది. ఆగస్టు నుంచి కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 1,00,000 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం మీద భారం పడుతుందని, 2.57% మూల వేతనం పైన అదనంగా వేతనం పెరగబోతుందని కూడా చాలా స్పష్టమైన గెజిట్ ఒకటి విడుదలైంది. అయితే ఇందులో ఆసక్తికరమైన అంశం, ఇక మీదట పనితీరు ఆధారంగానే ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ ఉంటాయనేది కేంద్ర ప్రభుత్వం ఈ గెజిట్ ద్వారా చెప్తున్న అంశం. ప్రభుత్వ ఉద్యోగులకు పనితీరు ఆధారంగా ప్రమోషన్ ఇవ్వాలి అనేది ఎంతవరకు సాధ్యం, ఏ ఆధారంతో, ఏ పారామీటర్స్ ఆధారంగా పనితీరుని అంచనా వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇది కమిటీ ఇచ్చిన ప్రతిపాదనల మేరకే దీన్ని అమలు చేయబోతున్నామంటూ కూడా ప్రభుత్వం ప్రకటించింది. వీరయ్య గారు, ఇది సాధ్యమేనా? దీన్ని మనం ఏ కోణంలో చూడాలి, కార్మిక సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ? ఉన్నతాధికారుల అనుయాయులు, పార్టీల నాయకుల అనుయాయులు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ అనుయాయులను ప్రోత్సహించుకోవడానికి ఉపయోగపడేదే తప్ప ఇది ఆచరణలో పనిచేసే వాళ్లను ప్రోత్సహించడానికి తోడ్పడేదేం కాదు. ఎందుకంటే ఈ పనిచేసేవాళ్ళు ఎవరు ఉన్నతాధికారులకు వ్యక్తిగత సేవలు చేయరు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేయరు. అధికారంలో ఉన్న పార్టీ నాయకుల అవసరాల కోసం వీళ్ళు పనిచేయరు, వీళ్ళు పైరవీలు చేసుకోరు. అందుకని ఆచరణలో జరిగేది ఇందుకు పూర్తి భిన్నమైంది. చెప్పేది ఒక రకంగా ఉంటుంది, చేసేది ఇంకో రకంగా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. నిజంగా పనిచేసే వాళ్ళకి అన్యాయం జరగడానికి అవకాశం ఉంది. నిజంగా పనిచేసేవాడికి ప్రోత్సాహం రావాలి అంటే ప్రభుత్వం చేయాల్సిన పని ఉన్నతాధికారులు సరిగ్గా పనిచేసేటట్టు చూడటం. ఉన్నతాధికారుల్లో అవినీతి లేకుండా చేయగలిగితే, ఉన్నతాధికారులను రాజకీయ పార్టీల నాయకులు తమ ఇండ్ల చుట్టూ తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవడం మానేస్తే మిగతావన్నీ సెట్ అవుతాయి. అందుకని అసలు సమస్య అధికారంలో ఉన్నటువంటి నాయకుల చేతుల్లో ఉంది, ఉన్నతాధికారుల చేతుల్లో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం గత కొంతకాలంగా రాజకీయ అధికారంలో ఉన్నటువంటి నాయకులు, ఈవెన్ కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష నాయకులు, ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ రింగ్ అయ్యి కొల్లగొడుతున్నటువంటి ఆశ్రిత పెట్టుబడిదారి విధానం, దానికి ఒక ముద్దు పేరు కూడా వచ్చింది. దాని ఫలితంగానే ఇప్పుడు దేశంలో అనేక కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఉన్నతాధికారుల పాత్ర లేకుండా ఏ ఒక్క కుంభకోణం లేదని తేలిపోయింది ఇప్పటికే దేశంలో. కాబట్టి కుంభకోణాలు, కొల్లగొట్టడం, సంపాదించడం కోసం అలవాటు పడ్డటువంటి ఉన్నతాధికారులు ఏ పారామీటర్స్ ప్రకారం ఎవరిని ప్రమోట్ చేయాలో నిర్ణయిస్తారు. రెండోది, వాళ్ళు కొల్లగొట్టడానికి అలవాటు పడ్డ తర్వాత అది అమలు జరగాలి, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా పోవాలి అంటే కింద ఒక హైరార్కీ తయారు కావాలి. వాళ్ళకు కింద స్థాయి క్లర్క్ స్థాయి వరకు వాళ్ళకు ఒక చైన్ తయారు కావాలి. ఆ చైన్ తయారు చేసుకోవడం కోసం ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తారు. అందుకని మొత్తం వ్యవస్థను సర్వనాశనం చేయడానికి ఉపయోగపడింది, ఉద్యోగులు పనిచేసే వాళ్ళని చెడగొట్టడానికి ఉపయోగపడింది తప్ప దేనికి ఉపయోగపడింది ఇది సరైంది కాదు. రైట్. భారతీయ మజ్దూర్ సంఘ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు ఆనందం గారు లైన్లో ఉన్నారు. ఆనందం గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఆనందం గారు, ఈ పని చేస్తేనే ఇంక్రిమెంట్, అది కూడా పని చేస్తేనే కాదు, గుడ్ వర్క్ కాదు, వెరీ గుడ్ వర్క్, బాగా పని చేస్తేనే ఇంక్రిమెంట్లు, పదోన్నతుల్లో మార్పులు అనే కొత్త విధానం పైన మీ స్పందన ఏంటి? ఇది సాధ్యమేనా? ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుని అంచనా వేయడానికి మనకు పారామీటర్స్ ఉన్నాయా? అవునండి. 7వ వేతన సంఘం సిఫార్సుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాల్ని దెబ్బతీసేటటువంటి రికమెండేషన్స్ చాలా ఉన్నాయి. అందులో ఈ పనితీరు ఆధారంగా ప్రమోషను, ఎంఎస్ఐపి, మన యాన్యువల్ ఇంక్రిమెంట్ వెరీ గుడ్ ఆధారంగా ఇవ్వాలని నిర్ణయించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. ముఖ్యంగా మనము పనితీరు ఆధారంగా చూసినట్టయితే యాక్చువల్ పనితీరుని అసెస్మెంట్ చేసేటటువంటి ఒక ఖచ్చితమైనటువంటి విధానం ఇంతవరకు ఎక్కడ లేదండి. సాధారణంగా అధికారులు పనితీరుని బేరీజు వేసేటటువంటి క్రమంలో ఒక్కొక్కసారి పక్షపాతంగా నిర్ణయించే పరిస్థితులు కూడా మనం చాలాసార్లు చూసాం. కాబట్టి 7వ వేతన సంఘం ఈ సిఫారసు ఖచ్చితంగా ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడానికి ఏ మాత్రం దోహదపడదు, కానీ వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం దెబ్బతీసేటటువంటి
అవకాశాలు చాలా ఉన్నాయి. వేరే గారు వ్యతిరేకించారు దాన్ని, మీరు వ్యతిరేకిస్తున్నారు. మరి అందరూ వ్యతిరేకించేదాన్ని ప్రభుత్వం ఎట్లా అడాప్ట్ చేసుకుంటోంది? కార్మిక వ్యతిరేక విధానాలని ఎప్పుడు కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ సమర్థించదండి. ఆ, కార్మికులకు వ్యతిరేకంగా కార్మిక ప్రయోజనాలు దెబ్బతీసేటువంటి ఏ చర్యనైనా కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వం ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఆ. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకి భారతీయ మజ్దూర్ సంఘ్ ఎప్పుడు కూడా కనీసం తనకు అనుకూలంగా ఉండి తన అనుబంధ సంఘాలను కూడా ప్రభుత్వం సంప్రదించదా కొన్ని నిర్ణయాలు తీసుకునేప్పుడు? సంప్రదింపులు జరిగాయండి కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వంతోని. అదే రకంగా 7వ వేతన సంఘంతో కూడా చాలాసార్లు చర్చించడం జరిగింది. ఉమ్, కానీ దాని తర్వాత కూడా ఈ రకంగా కార్మిక వ్యతిరేక విధానాలకు ఈ రకంగా సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం ఈ 7వ వేతన సంఘం చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఒకవేళ ఈ ఇంకొక నిర్ణయానికి విషయం ఏమిటంటే ఇంతకు ముందు మీరు అన్నారు అనుబంధంగానే. భారతీయ మజ్దూర్ సంఘ్ ఏ పార్టీకి అనుబంధం కాదండి. కేవలం ఐడియాలజికల్ షేరింగ్ మాత్రమే ఉంటుంది. కేవలం ఐడియాలజికల్ షేరింగ్ మాత్రమే ఉంటుంది. పోనీ ఐడియాలజికల్ షేరింగ్ అయినా కూడా భారతీయ జనతా పార్టీ ఐడియాలజికల్ తో షేర్ చేసుకున్నట్టే కదా. పోనీ అట్లా అనుకున్నా కూడా నేరుగా అనుబంధం కాకపోయినా ఐడియాలజికల్ షేరింగ్ అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కార్మిక ప్రయోజనాల్ని కాపాడే దిశగా అట్లాగే దేశ హితం కోరి పనిచేస్తే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంతో మేము కూడా సహకరిస్తామండి. కార్మికులకు వ్యతిరేకంగా లేకపోతే దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం ఒకవేళ చర్యలు తీసుకున్నా కూడా ఆ దిశగా వారి కార్యక్రమాలను కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ తీవ్రంగా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు కార్మికులు ఏదన్నా రోడ్డు ఎక్కినా లేదా ఏదైనా ఉద్యమ రూపం చేపట్టినా కూడా బిఎంఎస్ స్టాండ్ ఎలా ఉంటుంది? మొన్న 23వ తారీఖున ఆల్రెడీ దేశవ్యాప్తంగా మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి. భారతీయ మజ్దూర్ సంఘ్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మొత్తం దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యల పైన పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల రాజధానుల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. అట్లాగే మన హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కార్మికుల సమస్యల పైన మనము పోరాటం చేయడం జరిగింది. అదే రకంగా వచ్చే నెలలో ఆగస్టు 29న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున కార్మిక ప్రదర్శన జరపబోతున్నామండి. ముఖ్యంగా 7వ వేతన సంఘ కార్మిక వ్యతిరేక సిఫార్సుల పైన మేము ఆ ధర్నా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరిక కూడా ఇవ్వదలుచుకున్నాము. ఈ కార్మిక వ్యతిరేక విధానాలు ముఖ్యంగా మినిమం పే, కనీస వేతనము, ఫిట్మెంట్ ఫార్ముల విషయంలో తప్పనిసరిగా మార్పు చేయాలి. కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగులందరూ కూడా ఈ సిఫార్సుల పైన అసంతృప్తిగా ఉన్నారండి. రైట్ ఆనందం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ రేణు గారు, ఇప్పటికే ఉద్యోగులకు ఇచ్చే గుర్తింపు కానీ లేకపోతే ఉద్యోగులకి బాగా పనిచేస్తున్నారని ఇచ్చే మెడల్స్, అవార్డులు ఈ విషయంలో మెజారిటీ ఒక 60-70% అనుయాయులకో లేకపోతే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవారికో లేదా అనుబంధ సంఘాల సభ్యులకు ఇటువంటి వాటికి ఉంటారనే విమర్శ చాలా బలంగా మనం చూస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఇట్లా పనితీరు అద్భుతంగా ఉంటేనే, చాలా బాగుంటేనే అనేది ఎలా సాధ్యమవుతుంది ప్రభుత్వ దీంట్లో? అంటే ముందుగా ఏంటంటే భారతదేశంలో అనేక సార్లు సంస్కరణలు వచ్చాయి. మనం 90s నుంచి మనం వింటూ ఉన్నాం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఇది మాత్రం డెఫినెట్గా ఒక పాలనాపరమైనటువంటి సంస్కరణలో ఇది మొట్టమొదటి మెట్టుగా మనం దీన్ని భావించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేప్పటికీ కొద్ది మందిలో ప్రజల్లో ఒక రకమైనటువంటి అపోహ ఉంది. సో వాళ్ళల్లో ఒక విశ్వాసం, గౌరవం పెరిగేటువంటి విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా బాగా పనిచేస్తారు. ఒక ప్రజలు అంటే ప్రభుత్వం ఏం కోరుకుంటుందో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది డెలివరీ ఇవ్వగలుగుతారు అనేటువంటి ఒక విశ్వాసం పెంపొందించడానికి డెఫినెట్గా ఒక అకౌంటబిలిటీ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయటం ఇది మంచి పరిణామమే. ఇప్పుడు ఎవరు కూడా దీని మూలంగా అధైర్యపడిన అవసరం లేదు, ఇన్సెక్యూర్ ఫీల్ అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఎప్పుడైతే మనం ఇటువంటి సంస్కరణలు తీసుకొస్తామో, ఈ పాలనాపరమైనటువంటి సంస్కరణలు వచ్చినప్పుడు పోటీతత్వం పెరుగుతుంది. మొట్టమొదటిగా పోటీతత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్వాలిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్ వర్క్ పెరుగుతుందో అప్పుడు డెలివరీ అంటే అల్టిమేట్గా మనం ఏం కోరుకుంటాం ప్రభుత్వ ఉద్యోగుల నుంచి, ఆ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ప్రజలు కోరుకుంటున్నటువంటిది దాన్ని డెలివరీ చేసే మెకానిజంలో డెఫినెట్గా ఇది మరింత ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఇప్పుడు పెర్ఫార్మెన్స్ మనం ప్రతిసారి కూడా ఏంటి
మామూలుగా ఇంక్రిమెంట్స్ మనం చూస్తూ ఉంటాము. అందరికీ ఒక పే స్కేల్ ప్రకారం ఇంత పర్సంటేజ్ పెరుగుతూ పోతుంది. కాబట్టి పనిచేసే వాళ్ళకి పని చేయని వాళ్ళకి ఒకే రకమైనటువంటి గౌరవం గుర్తింపు అనేటువంటి దాని మూలంగా పనిచేసే తత్వం ఉన్న వాళ్ళల్లో కూడా ఎందుకు మనం పని చేయాలి అనేటువంటి ఒక భావన కలుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు కాంపిటీషన్ క్రియేట్ చేస్తారో డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం అందరికీ. ఇప్పుడు చెప్పినటువంటి నాయకులు కూడా ఇంతకుముందు మాట్లాడినటువంటి నాయకులు దీనికి మేము పూర్తిగా వ్యతిరేకం అంటున్నారు. వారు ఇన్ఫ్యాక్ట్ దీన్ని కానీ ఒక మంచి పాజిటివ్గా తీసుకున్నట్లయితే అందరూ బాగా పెర్ఫామ్ చేశారనుకోండి అందరికీ. అంటే ఇక్కడ వచ్చేటువంటిది ఏంటంటే ఎలా మెజర్ చేస్తారు అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. కాబట్టి గైడ్ లైన్స్ ఇప్పటికే అనేక సెక్టర్స్లో ఉన్నది. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ బేసిస్ మీద ఇంక్రిమెంట్స్ ఇవ్వటం అనేటువంటిది ఇదేదో భారతదేశంలోనో ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది కాదు. అనేక దేశాల్లో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి విధానం ఏంటి, దాంట్లో మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏవి మనం తీసుకునేటువంటి అవకాశం ఉంది, దాని మీద చర్చ జరగవచ్చు. దాని మీద మనం డెఫినెట్గా ఒక స్మార్ట్ గవర్నెన్స్ అంటే ఇదే. ప్రభుత్వ ఉద్యోగుల్లో బాగా పనిచేసే వాళ్ళు, పని చేయని వాళ్ళు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అనే లైన్ గీయడము అంత ఈజీ ప్రక్రియనా? వేరే దేశాల్లో ఉందే, మా వీరయ్య గారిని అడుగుదాం. అలా నాకు అవగాహన లేదు, నిజంగా తెలియదు. ఆయన కాదు మేడం గారు చెప్పినట్లు ఇప్పుడు ఒకవేళ ప్రజల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఒక రకమైన దురభిప్రాయం ఉన్న వాస్తవం. ఎందుకంటే వీళ్ళు పనులు ఒక రోజు కావాల్సింది 4 రోజులు, 10 రోజులు, నెల రోజులు సాగదీస్తారనేది అపోహ ఉంది. దాన్ని సెటరేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మీరు పని చేస్తేనే మేము ఇవన్నీ పెంచుతామనేటప్పుడు ఇప్పుడు ఎంతమందికి మీరు చెప్పినట్లు మెడల్స్ ఎంతమందికి ఇచ్చినారు చెప్పండి? మా రాష్ట్రపతి కానీ వీళ్ళ మన సీఎం ఇక్కడ ఇచ్చే మెడల్స్ కానీ ఎవరు తమకు చెంచాలు ఉంటారో వాళ్ళకి చేసే పరిస్థితి ఉంది. చాలా కష్టపడి పని చేసిన వాళ్ళకి ఎంతమందికి వచ్చినాయండి? అలాగని మెడల్స్ వచ్చిన వాళ్ళందరూ అలా అని కాదు. అదే మరి అట్లాంటప్పుడు మీరు దీన్ని ఏ బేస్లో దీన్ని డిసైడ్ చేస్తారు? వీళ్ళు బాగా చేసినారు బాగాలేదని. ఎవరైతే వాళ్ళ ఆఫీసర్కి బాగా అనుకూలంగా ఉంటాడో వాళ్ళు బాగా పారామీటర్స్ చెప్పినట్టు ఏ పారామీటర్స్ లేవు, ఊరికే వాళ్ళు పని చేసినారంటారు. వాటికి కావాల్సిన వాడిని బాగా పనిచేసినారంటారు. రూలింగ్ గవర్నమెంట్లో మీరు చెప్పినట్లు ఏ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు ఇంపార్షియల్గా పోయే గవర్నమెంట్లు లేవు. వాళ్ళు ఏం చెప్పినట్లు అవి చేస్తారో వాళ్ళు మంచి ఆఫీసర్లు. ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ లూప్ లైన్లో పడేస్తున్న పరిస్థితిని మనం గమనిస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా అన్ని రాష్ట్రాల్లో. అలాంటి పరిస్థితుల్లో ఏ రకంగా వీళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీరు చెప్పినట్లు పైన సెంట్రల్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా వాళ్ళు చేస్తారు, వీళ్ళుంటే వీళ్ళు చేసుకుంటారు. అలాంటప్పుడు నిజాయితీగా పనిచేసేవాడికి ఎక్కడ న్యాయం జరిగే పరిస్థితి ఉంది? దీన్ని కేవలం ఏదో వాళ్ళ రాజకీయాల్లో అనుచరులుగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుందేమో కానీ నాకు తెలిసి ఉమేష్ గారు ఎందుకు బీజేపీ వచ్చిన దగ్గర నుంచి కార్మికులను గోకుతుందో అర్థం కావట్లేదు. ఇప్పటికి 3 సార్లు ప్రావిడెంట్ ఫండ్ విషయంలో ఏదో చేయబోయి మళ్ళీ రోల్ బ్యాక్ అవ్వడం, నిరసన రాగానే లేకపోతే పార్టీలు విమర్శించగానే కార్మికులు తిరగబడగానే మళ్ళీ రోల్ బ్యాక్ 3 సార్లు అయింది ఇప్పటికి. ఇట్లా 2-3 నిర్ణయాలు జరిగాయి కార్మికులకు వ్యతిరేకంగానో లేకపోతే కార్మికులకు ఇష్టం లేని, వ్యతిరేకమని కాకపోయినా ఇష్టం లేని నిర్ణయాలు జరగడం, మళ్ళీ వెనక్కి తగ్గడం. ఇప్పుడు ఇది కూడా అలాంటిది అవుతుందేమో. ఎందుకంటే ఏకంగా బిఎంఎస్ కూడా దాన్ని ఇది కార్మిక వ్యతిరేక నిర్ణయం అని చెప్పి ఓపెన్గా మాట్లాడిన పరిస్థితి చూసాం మనం. ఎందుకు ఈ రకంగా వెళుతున్నారు? బీజేపీకి జనరల్గా ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది. వాళ్ళకి డెఫినెట్ అన్ని విషయాల్లో హిడెన్ ఎజెండాతో పనిచేసేటువంటి రకం. అందులో ఈ కార్మికులు కూడా అతీతం కాదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు చేసినటువంటి వీరయ్య గారు చెప్పినట్టు ఇందాక ఉద్యోగుల 7వ వేతన సంఘం అంశం తీసుకుంటే పరిపాలనా సంస్కరణలు అవసరమే ఎవరు కాదనలేదు. ఉద్యోగులతో సక్రమంగా పనిచేయించి ప్రజలకు అకౌంటబిలిటీ అవసరము అనేటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ అవసరం అనేది ఒక స్మార్ట్ గవర్నమెంట్ అనేది అందరూ కోరుకునేది. కానీ నేనేమంటా అంటే ఇప్పుడు ఇలా ఈ రేఖ గీయడం కష్టం. పనిచేసేవాళ్ళు, బాగా పనిచేసేవాళ్ళు లేకుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించే వాళ్ళ అంశంలో రేఖ గీయడం కష్టం. వీరయ్య గారు బిల్డప్ ఇచ్చాడు. ఉన్నతాధికారుల పనితీరు సక్రమంగా వీరయ్య గారు చెప్పారు ఇంతకుముందు, చాలా బాగా చెప్పారు. ఉన్నతాధికారుల పనితీరు మారనంతవరం ఇవి మనం రేఖ గీయడం చాలా కష్టం. కాబట్టి వాళ్ళ అనుకూల ప్రయోజనాల కోసం వాళ్ళు రిఫార్మ్స్ కోసం రికమెండేషన్ చేసుకోవచ్చు. దీని మీద చూద్దాం ఇక కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఏ విధంగా ప్రతిస్పందిస్తాయి, దాని ఏ రకంగా చర్చ జరుగుతున్నది మనం ముందు చూసే. మనం చాలా మంది ఉన్నతాధికారులను చూసాం. వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళకి, వాళ్ళు చెప్పిన పనులు చేసే వాళ్ళకి చెంచాగిరి అనే పదం కాకపోయినా కూడా ఇప్పుడు మాట్లాడిన దాన్ని మార్పు తీసుకురావడానికి ఈ సంస్కరణలు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రజలకున్న అభిప్రాయం ఉన్నమాట వాస్తవమే. అకౌంటబిలిటీ పెంచాలి, ఇంకా పెంచాలి అన్నది అవసరమే. కానీ ఈ రకమైన ఇది పెట్టడం వల్ల ఉన్నతాధికారులు కానీ లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు కానీ వాళ్ళకి సర్వీస్ చేసేవాళ్ళు, వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళు తెలియంది కాదు. ఇప్పుడు ఉదాహరణకు అటెండెన్స్ ఒకటే కాదు, బయోమెట్రిక్ విధానం పెట్టామనుకోండి, నెంబర్ ఆఫ్ మ్యాన్ అవర్స్
వర్సెస్ వాళ్ళ పెర్ఫార్మెన్స్, మనకి సిటిజన్ చార్టర్ ఉంది, ఎంతమంది ఇంప్లిమెంట్ చేసి, ఇవన్నీ కూడా వాళ్ళకి Technical అంతా గా- కూడా technical ఆన్లైన్ గా మీకు మీరు అది సాధ్యం టెక్నాలజీని అనిపిస్తుంది. వాడుకుంటాం మూలంగా No, no, నీకు అర్థం మనం చేసుకోండి. ఏంటంటే Technical గా అసలు సాధ్యం అనిపిస్తుంది మార్పుకే కానీ- మనం వ్యతిరేకం. అది ప్రాబ్లం. మన ఇండియన్స్ లో మనం ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అంటే వీఆర్ వెరీ వెరీ రిలక్టెంట్. ఖైదీల విడుదల వస్తుంది. వాటర్ ఇంట్లో ఎవరైతే ఖైదీలు పనిచేస్తారో వాళ్ళు ముందు విడుదల అవుతారండి. వాడు ఎంత మంచి ఖైదీగా ఇప్పుడు అందుకే సత్ప్రవర్తన గల people's ఖైదీగా people- ఉన్నా కూడా వాటర్ ఇంట్లో పొద్దున పోయి అంట్లు తోమేవాడు, బట్టలు ఉతికేవాడు, వీళ్ళు తొందరగా రిలీజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి మంచి వాళ్ళు. ఇప్పుడు అందుకే ట్రాన్స్పరెంట్ సిస్టమ్ లో మనకి ఇవన్నీ కూడా పీపుల్స్ ఆడిట్ వస్తుంది అని. ఈ రోజు ఇచ్చిన పేపర్ ప్రకటనతో కాకుండా మనం ఒకసారి బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుండి తీసుకోవాలి. 2004లో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ స్కీమ్ను మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. అప్పటిదాకా ఎవరైనా ఎంప్లాయ్ పనిచేస్తే పెన్షన్ వచ్చేది. ఆ పెన్షన్ స్కీమ్ని ఎత్తేసిన ఘన చరిత్ర కూడా బీజేపీ పార్టీకి ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెంట్ ఇండియాలో ఇప్పటివరకు లోయెస్ట్ హైక్ అంటే ఇచ్చినటువంటి పార్టీగా కేంద్ర ప్రభుత్వంగా కూడా ఈ ప్రభుత్వాన్ని మనం తీసుకోవాలి. లోయెస్ట్ అంటే హైక్ అనమాట. ఇంత వరస్ట్ హైక్ ఏ రోజు కూడా ఇవ్వాలి. దానికి స్ట్రైట్ గా చెప్పారు మళ్ళీ గత వీటితో పోల్చొద్దు అని. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే అంటే బీజేపీ సెంట్రల్లో మోడీ ప్రభుత్వం రాకముందు 52 lakhs ఎంప్లాయీస్ ఉండే, 48 lakhs పెన్షన్స్ ఉండే. ఈరోజు 48 lakhs ఎంప్లాయీస్ అయినారు, 52 lakhs పెన్షన్దారులు లేరు. అంటే ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ జరగలేదు. ఈరోజు కూడా 25 to 40% అక్కడ వేకెన్సీస్ కంటిన్యూగా ఉన్నాయన్నమాట. రీసెంట్గా పిఎఫ్ మీద ఏదైతే ఇంట్రెస్ట్ ఇష్యూ వచ్చినప్పుడు దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు ఢిల్లీ ఎలక్షన్లు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ సిస్టమ్, అక్కడ ఒకసారి చలి ఎక్కువ ఉంటుంది, వింటర్లో వచ్చినప్పుడు సమ్మర్లో ఉంటుంది. వీటన్ని తీసుకొని ఏం చేసిందంటే కంపల్సరీ మీరు టైమింగ్స్ అనేది మెయింటైన్ చేసినప్పుడు ఒక ప్రభుత్వ ఎంప్లాయీ ఈ టైం టు ఈ టైం పనిచేయాలని చెప్పేసి ఏం పారామీటర్స్ పెట్టుకోడు ఆయన వర్క్ కంప్లీట్ చేసి పోవాలన్న ఉద్దేశంతో మీకు 25 to 40% వేకెన్సీస్ ఉన్న తర్వాత ఎక్కడికో ఎందుకు కేంద్రీయ విద్యాలయాలు ఏవైతే విద్యాలయాలు ఉన్నాయో అక్కడనే దాదాపుగా 40% వేకెన్సీస్ ఉన్నాయి. స్పష్టంగా వేకెన్సీస్ ఉన్నప్పుడు స్టూడెంట్ దగ్గర నుంచి వెళ్ళి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు కేంద్రీయ విద్యాలయంలోనే మీకు అక్కడ ఫ్యాకల్టీ లేనప్పుడు ఎట్లా రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కంపల్సరీ అక్కడ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎంత వరస్ట్ అంటే వాట్ ఈస్ ద థాట్ ఆఫ్ మోడీ గారు అనేది ఏంటంటే గుజరాత్లో ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి ఎవరైతే అయిపోతుందో వాళ్ళ టర్మ్ అయిపోతుందో వాళ్ళకి పెన్షన్ కూడా లేదు. అంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే సంపాదించుకో. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఎంప్లాయీకి నువ్వు పారామీటర్స్ పెట్టినప్పుడు నాకు జీతం సరిగా రాదు అని తెలిసినప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంది? నువ్వు మంచిగా పనిచేయ, ఒక ఇంక్రిమెంట్ ఇస్తా, 2 ఇంక్రిమెంట్లు ఇస్తా అని చెప్పాలి. కానీ నీకు నీ పని బేస్ చేసుకొని నీకు జీతం తగ్గిస్తా అంటే నువ్వు వేరే దాంట్లో ఆల్టర్నేట్ చూసుకోమని చెప్తున్నావా? అంటే అంటే మీరు పంపిస్తున్నటువంటి సిగ్నల్స్ ఏంది ఎంప్లాయీస్కి? మీరు పని చేస్తే మీరు విలువలు పెరుగుతాయని చెప్పాల్సింది పోయి మీరు మీరు పని చేయకుండా విలువలు మీరు వేరే రకంగా పెంచుకోండి అని చెప్పేటువంటి నైతిక విలువలను తగ్గించే విధానమే. కానీ ఈరోజు పెన్షన్ స్కీమ్ పోయిన తర్వాత వాళ్ళ సర్వేలు ఎట్లంటే ఒక ఎంప్లాయీ 60 సంవత్సరాలు తన జీవితాన్ని ప్రభుత్వానికి కేటాయించిన తర్వాత నెక్స్ట్ వృద్ధాప్యంలో నువ్వు ఎట్లా బతుకుతే బతుకు, లేకపోతే చస్తే చావు అని ఏ డెవలప్డ్ కంట్రీలో ఈ విధానం ఉందండి. అవన్నీ ఆలోచించాలి. వేరే గారు వేరే టాపిక్లోకి వెళ్ళే ముందు ఏ దేశంలో అయినా ఇలాంటి సిస్టమ్ ఉందా? ఉంటే దాని ఇలాంటి సిస్టమ్ వచ్చిన ఎక్కడ కూడా ప్రభుత్వాలు నిలదొక్కుకోలేదు, వాటిని అమలు జరపడం. ప్రభుత్వాల సంగతి గాలి కుదిలేయండి, అవి ఉంటాయి పోతే కొత్త ప్రభుత్వాలు వస్తాయి, ప్రజలు ఎన్నుకుంటారు కావాలనుకున్నప్పుడు. అసలు ఉందా? ఉంటే విధానం ఎలా చెప్పేది అలాంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదు. ఇక్కడ కూడా కారు. ఎందుకు చెప్తున్నానంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికి స్టాఫ్ రెగ్యులేషన్స్ లేవా? స్టాఫ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. ఏ రెగ్యులేషన్స్ లేకుండా అడ్డగోలుగా పనిచేయట్లేదు కదా. ఆ రెగ్యులేషన్స్లో తప్పు చేసిన వాడిని శిక్షించేందుకు రకరకాల క్లాజులు ఉన్నాయి కదా. ఉన్నతాధికారులకు సేవలు చేయని వాళ్ళని ఏడిపించుకు తింటున్నారు ఆ రెగ్యులేషన్స్ పేరు మీద. అసలు పని చేయని వాడి మీద ఇంతవరకు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా? అందుకని పని చేయని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అసలు ఆధారాలు అధికారాలే లేక కాదు ఇప్పుడు అధికారులకు. ఇప్పుడు అదనంగా తమ చుట్టూ తిరిగేటువంటి వాళ్ళకి ఇంకా మరికొన్ని సేవలు చేసి పెట్టి మరికొన్ని బెనిఫిట్స్ సమకూర్చుకోవడం కోసం చేసే ప్రయత్నం తప్ప ఇది. రెండోది ఉద్యోగుల్లో ఒక డివిజన్ తెచ్చేటువంటి ప్రయత్నం ఇది. అంటే ఇప్పుడు ఉద్యోగులు ఐక్యంగా ఉన్నారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా ఏదన్నా జరిగితే అందరూ కలిసి మేము సమ్మె చేస్తాం, మేము ఎదుర్కొంటాం అనేటువంటి ధైర్యంగా నిలబడుతున్నారు. వాళ్లలో డివిజన్ తేవడానికి చేసేటువంటి ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఇదే రోజు మనం వార్త చూస్తే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి కార్మికులు, గవర్నమెంట్ సెక్టార్లో, పబ్లిక్ సెక్టార్లో పనిచేసే కార్మికులు, వీళ్ళకి సంబంధించిన పిఎఫ్ మీద మళ్ళీ ఒక దాడి.
అన్క్లెయిమ్డ్ అమౌంట్ పేరు మీద. అవును, అదొకటి ఉంది. అవును. ఇప్పుడు దాన్ని మళ్ళీ డైవర్ట్ చేస్తారు. అదే అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఏందండి, వాళ్ళు ఏమి అడ్రస్ లేని వాళ్ళు కాదే, పిఎఫ్ ఆఫీసర్ వాళ్ళ తప్పిపోయిన వాళ్ళు, ఆనవాళ్ళు లేని వాళ్ళు, లేకపోతే అన్క్లెయిమ్డ్ ఎట్లా గుర్తు ఉంటుంది తెలియని వ్యక్తులు కాదు కదా. వాళ్ళకు వాళ్ళ అంటే పూర్తి అన్క్లెయిమ్డ్ అడ్రస్లు అంటే ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పిఎఫ్ అనే దాన్ని అలా వదిలేస్తారు, ఎప్పుడో చేసుకోవచ్చులే, ఉంటే ఉందిలే. అత్యవసరం ఉన్నప్పుడు తీసుకుందాం అనుకుంటారు. అది అన్క్లెయిమ్డా? అత్యవసరం ఉన్నప్పుడు తీసుకుందాం, ఇప్పుడు తీసుకుంటే ఖర్చు అయిపోద్ది. వృద్ధాప్యంలో తీసుకుందాం అనుకుంటాడు, అన్క్లెయిమ్డ్ ఎలా అవుతుంది? అంటే అడ్రస్ లేనివాడు అన్నట్టు, అన్క్లెయిమ్డ్ అన్నట్టు, అది ఎక్కడో ఈ దేశంలో పిఎఫ్ రూల్స్ లో ఎక్కడైనా ఇన్నాళ్ళ లోపు తీసుకోవాలని ఏమైనా ఉందా? అదేం లేదు. మరి లేనప్పుడు అన్క్లెయిమ్డ్ అనే ప్రస్తావనే రాదు కదా. పైగా పిఎఫ్ బేసిసే ఏమిటి, వాళ్ళ జీవిత చర్మాంకంలో అది తోడ్పడాలి, అంతే కదా. కాబట్టి వాడికి ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తీసుకుంటాడు, బిడ్డ పెళ్ళికో కొడుకు చదువుకో ఏదో అందుకని చేసుకుంటాడు. కార్మికులు ఉద్యోగుల మీద, వాళ్ళ ఆదాయం మీద పడుతున్నారు, వాళ్ళ హక్కుల మీద పడుతున్నారు. ఇది ప్రభుత్వాలు చేయదగినటువంటి పని కాదు. రైట్. ఇక ఇంకొక అంశంలోకి వెళదాం మనం. రాకేష్ గారు ఎక్కడే సెకండ్ ఇంతకుముందు మేడం గారు చెప్పారు, భారతదేశంలో మనం మార్పుని కోరుకోవడంలేదు కాబట్టి మనం ఇట్లా వెనకబడ్డామని. మరి మార్పు కోరుకునేదంటే అధికారంలో ఉన్నవాళ్ళు చట్టాలని అతిక్రమించడమే. రూలింగ్లో ఎవరు ఉంటారో వాళ్ళు చట్టాలను ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మరి మేడం గారు మన ఆంధ్రప్రదేశ్లోనే ఏం జరుగుతున్నాయో 5 లక్షల కంటే ఎక్కువ నామినేషన్ ఇచ్చే అవసరం సరే, ఉంది. మళ్ళీ ఏటో కాదు, పోతున్నారు కాదు, మీరు. కాదు. అదే నేను అట్లాంటప్పుడు దయచేసి నాకు మీకు నేను నమస్కారం రాజకీయాలు కాదు. ఒక సెకండ్ ఒక నిమిషం వదిలేండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ. ఇది ఉద్యోగులకు కన్ఫైన్ ఆయన చేయండి. మాట్లాడడం మీ కుంభకోణాలు, మీ స్కాములు, మీ దోపిడీలు, మీ దోచుకోవడాలు, ఇవన్నీ ఆ సందర్భం ఆ టాపిక్ మాట్లాడండి. కుంభకోణాలు చెప్పడం లేదు. అధికారులు జైలుకి వెళ్ళారు, అట్లా కాదు. ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు, కాదు, మీరు ఐపీఎస్లు అధికారులు జైలుకి వెళ్ళారు, చెప్పడం, వెళుతూనే అధికారులు ఉంటారు. ఈ వదిలేయండి సార్ ప్లీజ్. ఒక్క నిమిషం రాకేష్ గారు. కాదు, సందర్భం అది కాదు సార్, నేను చెప్పదలుచుకోయింది అది కాదు. అలాంటప్పుడు దీని మీద ఎట్లా మీరు పారామీటర్ తీసుకొని వీళ్ళు పనిచేసారు, దీనిగా ఆలోచిద్దాం. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు పెడుతున్న నిబంధన. అది ఎలా ఉంటుందనే చర్చ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కాదు. మీ ఇద్దరు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. లేదు, మీరు అట్టే తీసుకెళ్తారు దాన్ని. సందు దొరికితే రాజకీయ విమర్శలకు వెళ్ళకండి దయచేసి శివరామరెడ్డి గారు. ఏ పార్టీకి మంచిది కాదు. రూలింగ్ లో ఉన్న ఏ నాయకుడు కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకుండా ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఏ నాయకుడు చేశారు? ఏ నాయకుడు కానీ సర్టిఫికేట్ ఇచ్చాం, ఇవ్వగలమా? రాకేష్ గారు, దేశంలో నాకు తెలిసి ఇప్పటి వరకు స్కూల్లో సీట్ కావాలన్నా, కాలేజీలో సీట్ కావాలన్నా, లేకపోతే యూనివర్సిటీలో సీట్ కావాలన్నా, మార్కులు, ఇక్కడ పర్ఫార్మెన్స్, ఇక్కడ మెరిట్ ఉద్యోగులకు ఏమో. కానీ ఇక్కడైతే సీటు కావాలన్నా, లేకపోతే స్కాలర్షిప్ కావాలన్నా మెరిట్, పెర్ఫార్మెన్స్ అండ్ రిజర్వేషన్స్ ఉంటాయి. మన భారతదేశంలో రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి అవి చూస్తారు. కానీ వీడు చికెన్ తిన్నాడా, వీడు మటన్ తిన్నాడా, వీడు బీఫ్ తిన్నాడా, దీని ఆధారంగా సీట్లు ఇస్తారా? మీకు నోటీస్లో ఉందా ఇది? చూశాను సార్. ఇప్పుడు ఇఫ్లూలో ఒక విద్యార్థికి బీఫ్ తిన్నాడు. మొన్న ఆ మధ్య ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివల్ జరిగింది కదా, అందులో పాల్గొని బీఫ్ తిన్నాడని సీటు నిరాకరించారు. ఎక్కడన్నా ఉందా ఇది? ఏమనాలి దీన్ని? ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం? అతని పేరు ఒక ముస్లిం సోదరుడు, బీఫ్ తినడం వాళ్ళు తినే ఫుడ్లో అది ప్రధానమైన భాగం. అది తిన్న అంటే ఇన్నాళ్ళు ఇచ్చిన వాళ్ళందరినీ బయటికి పంపిస్తారా? మీరు విద్యార్థి నాయకుడికి వచ్చారు కదా, చెప్పాలా సార్? అక్కడ ఇప్పుడు పేపర్లో వచ్చినటువంటి ఏదైతే న్యూస్ ఉందో, ర్యాంక్ ఆధారంగా నిజంగా ఆయనకి ఇచ్చి ఉండకపోతే, లేదు 1 మినిట్ సార్, నేను అంటే కంప్లీట్గా, ఒకవేళ నిజంగా అతను బీఫ్ తిన్నాడని ఇచ్చి ఉండకపోతే అది మొత్తం భారత ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలు పెట్టు. నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక హక్కులకు కూడా వ్యతిరేకం. రీసెంట్గా మణిపూర్లో ఒక ఇన్సిడెంట్ చూసాం. అక్కడ కుక్కల్ని తింటారనమాట. కుక్కలు తింటే ఒక అతను హైకోర్టుకు పోవడం జరిగింది. హైకోర్టుకు పోతే అక్కడ మణిపూర్ హైకోర్టుకు పోతే వాళ్ళు ఏమని చెప్పారంటే, ఆహారపు అలవాట్లు ఈ విధంగా ఉండాలని చెప్పేసి ఎక్కడా దిశానిర్దేశం చేయలేదు కాబట్టి దాన్ని ఉంటే మనం తర్వాత మాట్లాడదాం, గవర్నమెంట్కి ఒక ఉత్తరం రాయడం జరిగింది. బీఫ్ తినొద్దు అని చెప్పేసి ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాలు కూడా. ఈరోజు దేశంలో అత్యధిక బీఫ్ ఎక్స్పోర్టర్ ఎవరంటే గుజరాత్ రాష్ట్రం. మరి గుజరాత్ రాష్ట్రం నుండి బీఫ్ అయితే బయటికి వెళ్ళొచ్చు, కానీ దాని నుంచి వెళ్ళి నిధులు అయితే రావచ్చు, కానీ మనం బీఫ్ తినొద్దు అని చెప్పేసి. ఇఫ్లూ అనేది సెంట్రల్ యూనివర్సిటీ. అట్లాంటి ఒకవేళ విధి విధానాలు పెట్టి ఉంటే మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఇక్కడ చెప్పింది ఏంది, ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళు అలవాటు చేసుకోండి, కానీ బహిరంగంగా వాటిని ప్రదర్శించడం మంచి పద్ధతి కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫర్ సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్లోనే ఇంతకుముందు అక్కడ ఏదైనా ఫంక్షన్ అయితే మాంసంతో పాటు మద్యం కూడా నడిచేది.
కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో గలాటాలు అవి జరుగుతున్నాయని అక్కడ టెంపుల్ కమిటీ ఏం చేసింది, ఎవరు కూడా ఇక్కడ మద్య నిషేధం, ఎవరు తాగొద్దు అని మద్యం అంటే చెప్పేసి- మనిషిని మత్తెక్కిస్తుంది, వాడు పిచ్చి పనులు చేస్తాడు కాబట్టి అది అడ్డుకున్నారు. అంటే నేను చెప్పేది But ఏంటంటే ఇది లేదు సార్, కాదు అది కదా. ఈ నిర్ణయం ఒకవేళ తీసుకుంటే అది కరెక్ట్ కాదు. బట్ అక్కడ ఉన్నటువంటి ఆయన ర్యాంకు లేకపోతే ఆయన సబ్మిట్ చేసిన సర్టిఫికేట్లు ఏమైనా పర్ఫెక్ట్గా లేకపోతే తీసుకుంటే అనే ఎక్స్క్లమేటరీ కానీ క్వశ్చన్ మార్క్ కానీ అవసరం లేదు. చాలా క్లియర్గా అతనికి 76 మార్కులతో ఎంట్రన్స్లో అతనికి సీట్ వచ్చింది. తీరా అడ్మిషన్కి వెళ్తే నువ్వు బీఫ్ తిన్నావని నీ మీద కేసు ఉంది కాబట్టి నీకు సీట్ ఇవ్వం. అతనికి కేసు ఉన్న సంగతి తెలియదు. ఒకవేళ కేసు ఉంటే ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివల్ చేసి బీఫ్ తిన్న ఎంతమంది మీద కేసులు ఉన్నాయి, ఎంతమందికి సీట్లు వచ్చాయి, అసలు అది కేసా, అది తప్ప, అది పాపమా ఈ దేశంలో? ప్రొఫెసర్ కంచయ్య గారు లైన్లో ఉన్నారు. ఐలే గారు నమస్కారం. అది మా రాష్ట్ర ప్రభుత్వం పరిధి కాదు సార్. ఐలే గారు, బీఫ్ తిన్నాడని ఒక స్టూడెంట్కి సీటు నిరాకరించడం ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా విన్నామా, చూసామా? దీన్ని ఎలా చూడాలి? ఇది చాలా దూరం పోతుంది. మానవుల తిండి విషయంలో, తర్వాత దళితులు చనిపోయిన పశువుల తోలు తీశారని మనుషుల తోలు తీయడము, ప్రైవేట్ స్పాట్స్ పెట్టడం. ఇప్పుడు యూనివర్సిటీలలో ఏం చేస్తున్నారు, వాళ్ళు కొన్ని ఆచారాలు పాటించే వాళ్ళను అన్ని అధికార స్థానంలో పెట్టుకొస్తున్నారు యూనివర్సిటీలు, కాలేజీలలో. వాళ్ళు లిమిటెడ్ కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. మొత్తం దేశంలో ఇవాళ బీఫ్ తింటే నువ్వు అడ్మిషన్ ఇవ్వవు, రేపు మాంసం తింటే ఇవ్వవు, రేపు నాగలు దున్నితే ఇవ్వవు, రేపు కుండలు చేస్తే ఇవ్వవు. ఏం చేయాలి మరి? మనుషులందరూ పూజ చేయాలి. పూజ చేస్తే డెఫినెట్ గా యూనివర్సిటీలలో సీట్లు దొరుకుతాయి. అప్పుడు దేశం దానంతట అదే పైనుంచి ఒట్లు పండుతాయి, పడతాయి, పైనుంచి చేపలు పడతాయి. చేపలు అక్కర్లేదు, చేపలు తింటే బెంగాల్లో బతకాలి. చేపలు తినేట వాళ్ళందరూ బెంగాల్ పోవాలంటారు, ఎందుకంటే అక్కడ మమతా బెనర్జీ అలో చేస్తుంది. ఆమె కూడా తింటది. ఈ పద్ధతిలో వాళ్ళు తినే వాటికి జల పుష్పాలని పేరు ఒకటి, మళ్ళీ వాళ్ళు జల పుష్పాలని పేరు పెట్టుకున్నారు. నేను బీహార్ కు పోతే తూర్పు బీహార్ లో మాంసం తింటారు అన్ని కులాలు, పశ్చిమ బీహార్ లో తినరు, అక్కడ బీసీలు కూడా తినరు. ఈ ప్రాబ్లం ఏంటి అంటే ఆహార కల్చర్ చుట్టూ జాతీయోద్యమము, తర్వాత ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ ఈ దేశాన్ని ఈ రకంగా రెచ్చగొట్టిన తర్వాత అన్ని స్టడీస్, మెంటల్ ఎబిలిటీ స్టడీస్ ఏం చెప్తున్నాయి, చైనా జపాన్ బ్రెయిన్ ఈస్ గ్రోయింగ్ 300%, ఇండియన్ బ్రెయిన్ ఈస్ ఫాలింగ్ డౌన్ ఆల్మోస్ట్ 300%. ఎందుకు? ఫుడ్ ప్రోటీన్ నువ్వు ఏజ్ కడుపులో ఉన్న పిల్ల దగ్గర నుంచి ఏజ్ 40 వరకు హై లెవెల్ ఫుడ్ ప్రోటీన్ తినాలి మానవులు. సరే, అదేమో బీఫ్ తినాలా వద్దా, తింటే లాభాలేంటి, నష్టాలేంటి, తినకపోతే ఇది ఒక టాపిక్. నేను అనేది యూనివర్సిటీలు అంటే యూనివర్సిటీలలో ఇది పెట్టినాక దీని ఆలోచన ఏంటంటే యూనివర్సిటీలలో బ్రెయిన్ పని చేయడము, తర్వాత చదవడము, రాయడము ఇవన్నీ చేయొద్దు. బీఫ్ తింటే డెఫినెట్ గా బ్రెయిన్ ప్రోటీన్ పెరుగుతుందండి. వాళ్ళకి తెలియని వాళ్ళు కూర్చొని అక్కడ, ఇప్పుడు నీ ఇష్టం లేకపోతే నువ్వు తినకు, నిన్నెవరు తినొద్దు అంటలేదు కదా, నువ్వు ఏం తినదలుచుకుంటే అది తిను, నువ్వు తినకుండా ఉపాసం ఉండదలుచుకుంటుండు. ఉపాసం ఉంటారు, వారానికి 2 రోజులు ఉండొచ్చు, తప్పేం లేదు. ఉపాసం ఉంటే అది ఉండే వాళ్ళ ఇష్టం. అది వీళ్ళు వారానికి 2 రోజులు ఉంటారు, ముస్లింలు 1 month. అదే అంటున్నా, ఉండే వాళ్ళ ఇష్టం అది. అంత మాత్రం నువ్వు కూడా ఉండు అంటే ఎట్లా? కానీ నువ్వు బీఫ్ తింటున్నావు కనుక అడ్మిషన్ ఇవ్వనంటే ఏంటి అంటే దాని అర్థము నీకు బ్రెయిన్ పని చేస్తుంది కనుక. నేను అనేది ఏంటంటే ఐలే గారు, మీలాంటి సోషల్ యాక్టివిస్టులు కానీ లేకపోతే సామాజిక ఉద్యమకారులు కానీ ఇంకెవరైనా, విద్యార్థి సంఘాలు కూడా, ఐఎమ్ డిమాండింగ్ ఆల్ స్టూడెంట్ యూనియన్స్, యూనివర్సిటీల్లో ఇలాంటి పోకడలు ఏ రకంగా మంచిది? నిబంధనలు పెట్టుకోవచ్చు, అది వేరే విషయం. కానీ బీఫ్ తిన్నామని సీటు రిజెక్ట్ చేయడం అనేదాన్ని ఒక మైనారిటీ సోదరుడి హక్కులని కాలరాచినట్టు. ఇప్పుడు బేసికల్లీ మైనారిటీ సోదరులు అక్కడ ముస్లింలు తింటారనో, లేకపోతే మొత్తం దేశంలో దళితులు ఎందుకు తిరగబడ్డారండి బీఫ్ చుట్టూ? ముస్లింలు ఒక్కలే కాదు కదా. అవును. ఇప్పుడు చాలా మందికి అంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో ముస్లిం కాబట్టి నేను అది చెప్తున్నాను. No, see, that is absolutely wrong. If they have accused a Muslim like that, it is their heritage food. Adi. ఇఫ్లూలో ప్రొక్టర్ ప్రకాష్ కోనా అంట, మీకు ఐడియా ఉందా? తెలుసు, వాళ్ళందరూ తెలుసు. ఆయనేనట చెప్పింది, నీకు బీఫ్ తిన్నావు కాబట్టి నీకు సీట్ ఇవ్వలేదు అని చెప్పి ఆయనే చెప్పండి, పేరుతో సహా వచ్చింది. ఇంతకంటే మనం ఎవరు పేరు కూడా రాయరు కదా, పేపర్లో తప్పు రాస్తారా? వీళ్ళు ఏం చేస్తున్నారు,
నేనేం తింటానో నువ్వు అది తిను. ఉమ్, ప్రకాష్ కోనక్ ఎంత చదువు వస్తుందో నాకు తెలియదు, ఆయన ఏం తింటాడో నాకు తెలియదు. ఆయన ఐ హావ్ నాట్ సీన్ హిస్ నేమ్ ఇన్ ఎనీ గ్రేట్ ఇంటెలెక్చువల్స్ ఆఫ్ ద నేషన్. ఓకే బట్ కంచి ఐలయ్య ఈజ్ నోన్ యాజ్ అన్ ఇంటెలెక్చువల్. హౌ? నేను చాలా సార్లు చెప్పిన, నేను చిన్నప్పుడు బీఫ్ చాలా తినడం వల్ల నేను చాలా సార్లు చెప్పిన, బీఫ్ మా ఇంట్లో తినరు కానీ మేకప్ మెథడ్ చాలా సార్లు తిన్నా, నేను చాలా తిన్నా. బికాస్ మేకప్ మాంసానికి చాలా ప్రోటీన్ ఉంటుంది, అది మెడిసిన్ ఉంటుంది అది. ఓకే ఓకే సో దిస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ దే షుడ్ స్టాప్ Right. and they should be immediately arrested. What is this professor doing? అరెస్టే కాదు, ఇటువంటి వాటి మీద ఎన్ని రకాల పోరాటాలు చేయాలి, అన్ని రకాల కూడా పోరాడవచ్చు, లీగల్ గా కానీ చట్టపరంగా కానీ. This is ఐలయ్య గారు, absolutely inhuman and Yes, unethical sir. and undemocratic. ఎస్, యాంటీ కాన్స్టిట్యూషన్ కూడా అవుతుందేమో డీటెయిల్స్ లోకి వెళ్తే. Undemocratic, anti-constitutional. How Correct. can you stop somebody like that? కరెక్ట్ ఐలయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఐలయ్య గారు. ఇక బీజేపీ ఏపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. వీరు భారతీయ యువ మోర్చాకి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, వికే గారు నమస్కారం. నమస్కారం. బీఫ్ తిన్నాడని ఒక యూనివర్సిటీలో సీట్ ఇవ్వకపోతే ఎలా? వికే గారు, నేను ఇప్పటిదాకా మీ లైవ్ అబ్జర్వ్ చేస్తూనే నేను ఫోన్. అవును, మీరే లైన్లోకి వచ్చారు. ఎస్, ముందుగా ధన్యవాదాలు మీకు HMTVకి. థ్యాంక్స్. వికే గారు, ఒకటి దురదృష్టం ఏంటంటే అసలు అక్కడ ఆ ప్రొఫెసర్ కును ఆ విద్యార్థి మధ్య జరిగినటువంటి డిస్కషన్ ఏదంటే, కావాలంటే ఏ దేశంలో ఎన్ని రకాల చట్టాలు ఉంటే అన్ని చట్టాల కింద కేసులు పెట్టుకోవచ్చు, అది ఇబ్బంది లేదు. ఇక్కడ అడ్మిషన్ రిజెక్షన్, ఆ అబ్బాయి ఎవరైతే ఈ యొక్క మన జెలీస్ ఎవరైతే ఉన్నాడో ఆ జెలీస్ బయటకు వచ్చి మీడియాకి ఇచ్చినటువంటి లీకులు ఇది పూర్తిగా తప్పుతో కూడుకున్నటువంటిది. ఎందుకంటే అక్కడ అడ్మిషన్ రిజెక్ట్ చేసినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఆ పిల్లోడి మీద యూనివర్సిటీ నిబంధనల ప్రకారము క్రిమినల్ కేసు నమోదైంది. ఈయన బీఫ్ తిన్నాడా, ఇంకొక కేసులో నమోదైందా, ఇంకోటి అనేటువంటిది వేరే అంశం. నేను ఓన్లీ ఐఎమ్ కన్ఫర్మింగ్ దట్ ఓన్లీ వాట్ అబౌట్ ద రిజిస్టర్డ్ ద కేస్ ఇన్ అగైన్స్ట్ ద స్టూడెంట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. ఏం కేసు అది? ఉస్మానియా యూనివర్సిటీలో ఆ బీఫ్ ఫెస్టివల్ సందర్భంగా నాయకత్వం వహించి యూనివర్సిటీలో నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ గొడవలు సృష్టించారు అనేటువంటిది ఆరోపణ. కాదు, బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి బీఫ్ తిన్నారా అనే దాని మీద కేసులు పడ్డాయి. బీఫ్ తిన్నారు అనేటువంటి దట్ ఇస్ ఇంటర్నల్ డిస్కషన్. పోలీసు అది కోర్టు తెలుస్తుంది, ఒకవేళ దాని మీద కేసులు పెట్టారు, దీని మీద కేసులు పెట్టారు అనేటువంటిది. ఐఎమ్ నాట్ గో టు దట్, నేను దాంట్లో కన్ఫర్మ్ కావట్లేదు, నేను ఓన్లీ ఈ ఇష్యూ కన్ఫర్మ్ అవుతున్నా. అన్ఫార్చునేట్లీ థింగ్ ఏంటంటే ఓన్లీ ఆ విద్యార్థి మీద ఉన్నటువంటి ఒక క్రిమినల్ కేసు ఆధారంగా అడ్మిషన్ తిరస్కరించబడింది. మీరు మాట్లాడారా ఈ ఫ్లూ అధికారులతో గానీ ప్రొఫెసర్ కోన ప్రకాష్ తో గానీ? నేను ఈ 2 రకాల కేసులు నమోదైన ఇద్దరితో కూడా మాట్లాడాను. విద్యార్థులు అపోజ్ చేసినటువంటి మీద కేసులు రిజిస్టర్ అయినాయి, ప్రోగ్రామ్ చేసినటువంటి మీద కేసు రిజిస్టర్ అయ్యి. దురదృష్టం ఏంటంటే కంచి ఐలయ్య గారి మీద కేసు రిజిస్టర్ కాల. దీనిలందరినీ రెచ్చగొట్టినటువంటి యూనివర్సిటీలో విద్యార్థుల జీవితాలతో ఆడుకునేటువంటి, లేకపోతే విద్యార్థులకు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేసి చదువుకునే విద్యార్థుల విషబీజాలు నాటేటువంటి కంచి ఐలయ్య గారి మీద కేసు నమోదు కాలేదు. ఇక్కడ ఆశ్చర్యకరం విషయం ఏంటంటే కంచి ఐలయ్య గారు లాంటి యొక్క యూనివర్సిటీలో విద్యార్థుల జీవితాలను నాశనం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రిజిస్టర్ అయినంటే యూనివర్సిటీలో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం అయ్యేటువంటిది కాదు. లేదు, కంచి ఐలయ్య గారి కొన్ని కులాలకు సంబంధించినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు, విష్ణు ఒక్క నిమిషం, రాకేష్ మాట్లాడుతున్నారు. ఒకటండి, క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి సీటు నిరాకరించడం భారతదేశంలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ చట్టంలో కూడా క్రిమినల్ కేసు ఉంటే సీటు నిరాకరించారని లేదు. అదే సార్, 1 మినిట్. అదే సార్, నేను అనేది ఏంటంటే ఈ రోజు మీ జాతీయ అధ్యక్షుడు కూడా 11 నెలలు జైల్లో ఉన్నాడు, అంత మాత్రాన జాతీయ అధ్యక్షునిగా నిరాకరించారా? గురయ్యాడు. అంటే నేను అనేది ఏంటంటే కేసులు ఉన్నంత మాత్రాన సీట్లు నిరాకరిస్తామని చెప్పేసి సెంట్రల్ యూనివర్సిటీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా మార్చారా? ఒకటి, ఆహారపు అలవాట్లు. 1 మినిట్ అండి విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆహారపు అలవాట్లు అనేది ఆ ప్రాంతంలో కూడుకొని ఉంటాయి. వెస్ట్ బెంగాల్లో బ్రాహ్మణ్స్ జలపుష్పాలని చేపల్ని తింటారు, ఈ ప్రాంతంలో తినమంటే తినరు, ఎందుకంటే రక్త మాంసాలు ఉన్నది ఏది కూడా తినమంటారు. కాబట్టి మీరు అనేది ఏంటంటే మీరు ఉన్నటువంటి కేసు ఉంది కాబట్టి సీటు నిరాకరిస్తామన్నది ఏ విధంగా కూడా సమ్మతం కాదు. రాకేష్ గారు, ఆహార అలవాట్లు వ్యక్తిగతము, దాన్ని ఎవరు నియంత్రించేటువంటి హక్కు. ఇప్పుడు అదే కదా చర్చ. ఒక్క నిమిషం వికే గారు, ఒక్క నిమిషం ప్లీజ్. నేనేమంటానంటే అక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడ్మిషన్ తిరస్కరణకు సంబంధించిన విషయంలో విద్యార్థి హక్కును కాలరాయద్దు, విద్యార్థికి ఖచ్చితంగా అడ్మిషన్ ఇవ్వాల్సిందే. నేను కూడా దాన్ని సమర్థించడం లేదు. విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వాల్సిందే, విద్యార్థి
అడ్మిషన్ తిరస్కరించినది ఈ పేరు మీద అనేటువంటి పేపర్ రాకేష్ కానీ, లేకపోతే అడ్మిషన్ తిరస్కరించినటువంటి విద్యార్థి కానీ, లేకపోతే విషయం తెలుసుకోకుండా మాట్లాడుతున్నట్టు కంచె ఐలయ్య గారు లాంటి వ్యక్తులు కానీ ఆ పేపర్ తీసుకొచ్చి HMTVలో డిబేట్ లో కూర్చుంటే నేను అప్పుడు 100కి 100 మీరు చెప్పేదానికి మిమ్మల్ని కూడా పిలుస్తా పెడదాం. వీకే గారు నేను ఏమంటున్నానంటే, దయచేసి విద్యార్థుల జీవితాలతో కొంతమంది ప్రొఫెసర్లు ఉద్యోగాలు చేయకోకుండా యూనివర్సిటీల ఆధారంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసేటువంటి ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో మీరు దయచేసి అవసరమైతే మీ ఉద్యోగాలు మానేయండి. యూనివర్సిటీలో విద్యార్థుల జీవితాలతో ఇప్పుడు డిఫరెంట్ మ్యాటర్ అండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈ దేశంలో రాకేష్ ఒక్క నిమిషం, విష్ణు మీరు ఒక్క నిమిషం వినండి. ప్రొఫెసర్లు రాజకీయాలు చేస్తున్నారా, ఉద్యమాలు చేస్తున్నారా, పాఠాలు చెప్పకుండా పెత్తనాలు చేస్తున్నారా, ఇవన్నీ వేరే వేరే విషయాలు. ఆ టాపిక్ వచ్చినప్పుడు అది మాట్లాడదాం. ఆ విషయంలో మీకెంత అభిప్రాయాలు ఉన్నాయి, మాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, ప్రొఫెసర్ల వీళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, అది వేరే విషయం. ఇక్కడ జరిగింది ఒక ముస్లిం విద్యార్థి ఇఫ్లూలో అరబిక్లో సీటు కోసం అప్లై చేసుకున్నాడు. అతనికి ఎంట్రన్స్ రాశాడు, ర్యాంక్ వచ్చింది, లిస్టు పెట్టారు, లిస్టులో సీట్ ఉంది. అడ్మిషన్కి వెళ్తే లేదు అన్నారు. బీఫ్ తినడం తప్పేలా అవుతుంది? క్రిమినల్ కేసులు ఓకే, ఒక మాట వినండి విష్ణువర్ధన్ రెడ్డి గారు. కేసులు ఉన్నంత మాత్రాన ఇవాళ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పెద్ద పెద్ద వాళ్ళ మీద కేసులున్న ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతున్నారు సార్, మంత్రులు అవుతున్నారు. ఒక విద్యార్థి కేసు, పైగా ఈ దేశంలో ఇప్పటికే అనుమానాలు ఆరోపణలు ఉన్నాయి కదా. మీరు ఎలా ఒక్క నిమిషం రాకేష్ ప్లీజ్. ఇఫ్లూలో రేప్ కేసులు జరిగినాయి. ఇఫ్లూలో ఈ రోజు వెస్టర్న్ కల్చర్ తోటి హాస్టల్స్ లో అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఒకే రూమ్ లో పడుకునేటువంటి కల్చర్ ఇఫ్లూలోనే కనపడుతుంది. ఇఫ్లూలో చాలా మంది అమ్మాయిలు పోలీస్ స్టేషన్లకు వచ్చి రేప్ కేసులు రిజిస్టర్ కాబడినటువంటి ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇవ్వచ్చు అడ్మిషన్లు అంటే మనం అడుగుదాంలే వికే గారు. అంటే మీరు చెప్పినట్టుగానే మీరు చెప్పిన చోటే పడుకోవాలి, మీరు చెప్పిన చోటే తినాలి, మీరు చెప్పిన చోటే కూర్చోవాలి. విశృంఖలంగా విశృంఖలత్వానికి హద్దులేంటండి? విశృంఖలత్వానికి మీరు ఏమైనా బౌండరీస్ గీసారా? మీరేమైనా బౌండరీస్ గీసి ఇదిగో ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉండకూడదని హద్దులు ఏమైనా గీసారా? అందుకే ఢిల్లీలో వరుసగా నాలుగు రేపు ఘటనలు నమోదయ్యాయి వచ్చిన వారం రోజుల్లోనే. నిన్న జయా బచ్చన్, ఎంపీ జయా బచ్చన్, కనిమొళి జయా బచ్చన్ అడిగితే కూడా నోటీస్ ఇచ్చి మాట్లాడినంటున్నారు. అది మన దేశంలో మనకున్న స్వాతంత్రం. మనం వాక్ స్వాతంత్రం పేరుతో, స్వేచ్ఛ పేరుతో ఉపాధ్యక్షుడే కదా రాష్ట్ర అంటున్నా. రైట్, ఒక్క నిమిషం విష్ణువర్ధన్ గారు, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి మీరు దయచేసి. మీరు చాలా ఇదిగా ఒక్క నిమిషం లైన్ లో ఉండండి ప్లీజ్. వీరయ్య గారు, ఈ ఇన్సిడెంట్ ఎలా చూడాలి? విష్ణువర్ధన్ రెడ్డి ఆర్గ్యుమెంట్ చూశారు, మీరు ఐలే ఆర్గ్యుమెంట్ చూశారు, నా ఆర్గ్యుమెంట్ స్ట్రైట్, రాకేష్ ఆర్గ్యుమెంట్ స్ట్రైట్. ఇప్పుడు వారు చెప్పినట్టే ఇఫ్లూలో విశృంఖలత్వం ఉందా లేదా పక్కన పెడదాం. కానీ ఈ యూనివర్సిటీ అధికారుల పర్యవేక్షణలో అంత విశృంఖలత్వం లోపల ఉన్నది అనేది వాళ్ళే చెప్తున్నారు. కానీ బయట బీఫ్ తినేవాడు మాత్రం లోపలికి రావద్దు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? అందుకని ఇలాంటి వాదనలు చాలా ప్రమాదకరమైన వాదనలు. రెండోది, ఈరోజు గుజరాత్లో ఆవు తోళ్లు తీసుకుపోతున్నారనే పేరుతోటి నడి రోడ్డు మీద 4 దళితులను యూట్యూబ్లో చూసాం, ప్రపంచమంతా చూసింది. విపరీతంగా చిత్రహింసలు పెట్టారు. ఉత్తరప్రదేశ్లో మాయావతిని వేశ్యతో పోల్చారు. దళిత కాబట్టి, మహిళ కాబట్టి ఓపెన్ అన్నారు బహిరంగ సభలో, భయంకరమైన వ్యవహారం అది. బహిరంగ సభలో ఈ పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంటే మరి కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు ఈ రూపంలో వీటిని సమర్థించుకుంటూ పోతే చూస్తూ ఉంటే ఎటు పోతున్నాం మనం? ఏ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నాం, ఏ చట్టాన్ని అమలు జరుపుతున్నాం, ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం? అంతేకాదు, ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో స్వయానా కట్టుకున్న భార్య, నా భర్త 10 మంది చేత నన్ను గ్యాంగ్ రేప్ చేయించాడు అని చెప్పేసి కోర్టులో కేసు వేస్తే అలాంటి వ్యక్తి మంత్రిగా ఈ రోజు వరకు కొనసాగవచ్చు నరేంద్ర మోడీ మంత్రివర్గంలో. కానీ బీఫ్ తినడం నేరం. ఏ రాజ్యాంగం ప్రకారం ఇది? ఏ చట్ట ప్రకారం ఇది? ఏ ప్రజాస్వామ్యం ప్రకారం ఇది? ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ట్రెండ్. ఇది కంచేయలేకు విష్ణువర్ధన్కు మధ్య గొడవ కాదు. ఇది రాజ్యాంగం. మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుందామా లేదా? ఇప్పుడు పాలకుల ప్రయోజనాల కోసం దళిత వ్యతిరేక, ముస్లిం వ్యతిరేక రాజకీయాలను మనం అలో చేస్తే మనం ఎటుపోతాం? రైట్. ఉమేష్ రావు గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సమైక్యాంధ్ర ఉద్యమమో లేదా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనో చాలా రకాల కేసులు పెట్టారు విద్యార్థుల మీద. అందులో క్రిమినల్ కేసులు ఉన్నాయి, ప్రభుత్వ ఆస్తుల దహనాల ధ్వంసాల కేసులు ఉన్నాయి, రైల్వే ఆస్తుల ధ్వంసాల కేసులు ఉన్నాయి. మరి ఎవరి సీట్లు పోలేదు, ఎవరికి సీట్లు నిరాకరించబడలేదు. ఆంధ్రాలో నిరాకరించబడలేదు, రాయలసీమలో నిరాకరించబడలేదు.
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించి నేను ఒక డిబేట్ చేస్తే రిలయన్స్ ఆస్తులు తగలబెట్టారు విద్యార్థులు యూనివర్సిటీలో, మరి వాళ్ళ సీట్లు కూడా ఏం పోలేదు. కానీ బీఫ్ తిన్నాడనే విష్ణు గారితోనే ఏకీభవిద్దాం కాసేపు. బీఫ్ తిన్నాడనో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారనో పెట్టిన క్రిమినల్ కేసులో భాగంగా ఆయనకి సీట్ నిరాకరించారంట. అంటే సెంటర్ పాయింట్ బీఫే కదా ఇక్కడ, సెంటర్ పాయింట్ బీఫ్. ఎలా చూడాలి దీన్ని మనం? ఇప్పుడు విద్యార్థులు న్యాయవాదులు అందరూ పోరాటం చేశారు. ఆ పోరాటంలో స్వార్థం లేదు. రాష్ట్రం కోసం విద్యార్థులు పోరాటం చేశారు, కేసులు అయినాయి, కష్టపడ్డారు, అనేకమైనటువంటి దెబ్బలు తిన్నారు, లాంటి దెబ్బలు తిన్నారు. ఆంధ్రాలో కూడా రాష్ట్రం విడిపోద్దని చెప్పి అక్కడ విద్యార్థులు కూడా చేసినారు. విద్యార్థుల పోరాటంలో తప్పు ఉన్నదని మనం అనుకోవడం, వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు సమాజంలో భాగం, వాళ్ళకు బాధ్యత ఉన్నది, చదువుకున్న వాళ్ళు కాబట్టి డెఫినెట్గా పాకిస్తాన్ జిందాబాద్, ఇండియన్ ఆర్మీ ముర్దాబాద్ అన్న వాళ్ళు యూనివర్సిటీ నుంచి గెంటేశారా? అయితే ఈ రకంగా విద్యార్థుల ఉద్యమాన్ని తప్పుపట్టడం తప్పది. సరే, బీఫ్ తిన్నాడు అన్నటువంటి ఒకే ఒక కారణంతో సీట్ నిరాకరించబడ్డది అంటే పూర్తి అంతకంటే అన్యాయం, అంతకంటే రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం ఇంకొకటి ఉండదు. అసలు వాస్తవం ఏం జరిగింది అనేటువంటి మాత్రం ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సీరియస్ విషయం. ఒక సీట్ నిరాకరించబడ్డది బీఫ్ కోసం, ఆహారపు అలవాట్ల మీదనే ఇలా సీట్లు ఇస్తున్నాయనే ఒక పరిస్థితి వస్తే మాత్రం అది ఖచ్చితంగా అది విచారణ జరపాల్సిన అవసరం. అసలు చాలా రకాల పెడధోరణులు మనం చూస్తున్నాం కాబట్టి సమాజంలో ఖచ్చితంగా అందులో ఇది ఒక భాగం అయి ఉండొచ్చు, ఖచ్చితంగా అందులో సందేహం లేదు. కాబట్టి దాని ఎంక్వైరీ జరగాలి. అబ్బాయి అరబిక్ ఇది చేస్తున్నాడు కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ దేశంలో. అంతకుముందు ఇంత అన్యాయం ఒక వర్గానికి, ఒక కులాలకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తూ, లాబీలు నడుపుతూ ఈ రకమైనటువంటి తీవ్రవాద ధోరణిలో మాట్లాడే బీజేపీ ప్రభుత్వం ఇటువంటి ఒక పెడధోరణులు వస్తున్నాయి. ఈ రకమైన ధోరణులు కానీ, ఈ రకమైన స్వభావాన్ని కానీ మనం కంట్రోల్ చేయకపోతే ఎలా? ఇప్పుడు మైనార్టీ విద్యార్థికి సీట్ నిరాకరించడం అంటే వేరే ఐఎస్ఐఎస్తో సంబంధాలు నేను ప్రూవ్ అయితే నిరాకరించి బయటికి లోపలికి అసలు లోపలికి ఎంట్రీ కానీ అరెస్ట్ చేసి నువ్వే లోపల పడి. ఇది డిఫరెంట్. అట్లా చేసిన వాళ్ళు కూడా ఏం చేయలేదండి. పాకిస్తాన్ జెండాలు పట్టుకొని లేకపోతే వ్యతిరేకంగా బయటకు పంపిస్తే ఆడ ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ. అయ్యా, మీరు అధికారంలో ఉన్న కాశ్మీర్లో ఎన్ఐటీలో మొత్తం తెలుగు విద్యార్థులను కూడా బయటికి గెంటేస్తే మీ ప్రభుత్వం మాట్లాడలేదు. మీరే కదా అక్కడ అలయన్స్ లో ఉన్నది, మీ అలయన్స్ ప్రభుత్వమే కదా. మరి అక్కడ కాశ్మీర్ ఎన్ఐటీలో తెలుగు విద్యార్థులు కావచ్చు, భారతదేశ విద్యార్థులందరినీ కూడా మీరు బయటికి పోండి. ఎవరైతే పాకిస్తాన్ అనుకూలంగా ఉన్నారంటే మీరు ఆ ప్రభుత్వంలో ఎట్లా కొనసాగుతారు? మీరు అక్కడ ఎందుకు బయటకు పొమ్మన్నారు తెలుసా రాకేష్ గారు మీకు? ఆ టాపిక్ వెళ్దాం, ఒక్క నిమిషం ఉండండి. ఆ టాపిక్ వెళ్దాం, ఒక్క నిమిషం ఉండండి. విష్ణు ప్లీజ్ 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 ప్లీజ్. మరి మీరు భారత్ మాతకి జై అంటే బయటికి పంపించిన వాళ్ళను మీరు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులు బీజేపీ ప్రభుత్వం ఎట్లా ఉన్నది? కనీసం విద్యార్థులు ఇప్పుడు కూడా అక్కడ ఉన్నారు. ప్రభుత్వం ఉంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు భారత్ మాతాకి జై అన్నందుకే వాళ్ళని అక్కడ ఉన్న లోకల్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టారని మీరే చెప్తున్నారు. మరి అట్లా వెళ్ళగొట్టిన వాళ్ళు తప్పు చేసినట్టే కదా. మరి వాళ్ళని ఎలా భరించారు అంటే మీ రాజకీయం కోసం. వికే గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, ఒక్క నిమిషం దయచేసి. శివరామ్ రెడ్డి గారు ప్లీజ్. విశ్వ గారు చెప్తున్నారు అది బీఫ్ తిన్నందుకు కాదు, క్రిమినల్ కేసు ఉన్నందువల్ల మేము యూనివర్సిటీలో సీట్ ఇవ్వలేదు. అక్కడ జరిగిండే వాస్తవం ఇదేనా? ఒకవేళ క్రిమినల్ కేసు పెట్టినంత మాత్రాన అది ప్రూవ్ అవుతుందో లేదో తెలీదు. దానివల్ల ఈకోకుండా ఉండడం ఏముంది? ఇది విచిత్రం కాకపోతే ఎంతమంది మీద క్రిమినల్ కేసులు లేవు. మామూలుగా ఎలక్షన్లో పోటీ చేసేవాడు కూడా మేము ఏమేమి కేసులు ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేయండి, చేసి మరి పోటీ చేయండి అని చెప్తున్నారు. అలాంటి పరిస్థితి ఒక చట్టాన్ని చేసే దాంట్లోనే అవకాశం ఇచ్చినప్పుడు ఒక స్టూడెంట్ చదువుకోవడానికి అవకాశం ఇచ్చిన దాంట్లో తప్పేముంది? ప్రూవ్ కాలే ఓకే, అందరి మీద మీరు చెప్పినట్లు ఉద్యమంగా పెట్టుండొచ్చు. అతనికి తెలియదు అంటే నా మీద కేసు ఉన్నట్టు నాకే తెలియదు అని చెప్తున్నాడు. అదే మరి ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆంధ్ర తెలంగాణ ఉద్యమాలు విపరీతంగా జరిగినాయి. చాలా సార్లు బస్సులు దహనం చేయడం జరిగినాయి. అంత మాత్రాన వాళ్ళని ఆవేశంలో ఏదో చేశారనే ఉద్దేశంతో ప్రూవ్ కాకనే వాళ్ళకి పోలీసు వాళ్ళకి అవసరం ఉన్నా లేకుండా ఎవరెవరి పేర్లు తెలిసింటే వాళ్ళు అన్ని ఇరికిస్తారు. లెక్కకొస్తే ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ల మీద, ఏబీవీపీ స్టూడెంట్ల మీద కొన్ని వందల వేల కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ రోడ్ల మీద ఉండాలి, యూనివర్సిటీలో కాలేజీల్లో కాదు. మరి వీళ్ళందరూ ఇక్కడ సెకండ్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు మరి వీళ్ళు ఇంత మనము బీఫ్ తిన్నందుకో లేకుంటే క్రిమినల్ కేసు ఉన్నందుకే ఇది చేస్తామన్నప్పుడు మరి ఇంతకుముందు రాకేష్ గారు చెప్పినట్లు పాకిస్తాన్ మన బార్డర్ కాశ్మీర్లో మన దేశాన్ని అల్లకల్లోలం చేసే పరిస్థితిలో పోలీసులకు అక్కడ దెబ్బలు తినే పరిస్థితి ఏర్పాటు చేశారే. కనీసం బార్డర్లో ఫైర్ ఏమన్నా అట్లాంటి రూల్స్ అతిక్రమిస్తే ఫైర్ చేయడానికి అవకాశం లేదు, వాళ్ళనే వాళ్ళు కొట్టే పరిస్థితి. మరి అలాంటి సీరియస్ ఉండే ఏరియాలో యాక్షన్ తీసుకోకుండా కేవలం అక్కడ రాకేష్ చెప్పినట్లు రూలింగ్ కోసం
వాళ్ళతో చేయి కలిపి ఈరోజు పరిస్థితి ఎంత అల్లకల్లోలంగా ఉంది కాశ్మీర్లో. ఎంతమంది నిన్నో మొన్న పేపర్లో చూస్తే రైట్. డబ్బులు లేని వాళ్ళు ఇంకా దేశంలో ఉపవాసం ఉన్నారు అక్కడ అని. ఇప్పటికే రకరకాల ఆరోపణలు, రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఆరోపణలు అయితే ఎక్కువ ఉన్నాయి. బీజేపీ వచ్చినాక ఏదో జరుగుతుంది. నిజాలు అబద్ధాలు అనేదాన్ని కాసేపు పక్కన పెడితే, కాసేపు పక్కన పెట్టినట్లయితే యూనివర్సిటీ అయినా లేకపోతే ఇంకొక సంస్థ అయినా ఓ నిర్ణయం తీసుకునేటప్పుడు ఏ వ్యక్తి విషయంలో మనం ఈ నిర్ణయం తీసుకుంటామని 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అతను ముస్లిం విద్యార్థి. అతని విషయంలో డెసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం చర్చించి కీలకమైన నిర్ణయం కాబట్టి, అలా ఏం లేకుండా కేసు ఉంది కాబట్టి రిజెక్షన్ అంటే ఇది ఇట్లాంటి చర్చలు వస్తాయి, ఇలాంటి ఆరోపణలు పెరుగుతాయి కదా. ఎలా తీసుకుంటారు ఇంత గుడ్డిగా? దురదృష్టం ఏంటంటే గత సంవత్సర కాలంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేశ రాజకీయాలు కూడా మనం పార్లమెంటులో గత సెషన్స్ చూసాము. మొత్తం యూనివర్సిటీ రాజకీయాల చుట్టూ మనం పార్లమెంటుని స్తంభించినటువంటి సందర్భం బహుశా గతంలో ఎప్పుడూ లేదు. ఈ హైదరాబాద్ యూనివర్సిటీ కానీ ఢిల్లీ యూనివర్సిటీ కానీ మనం ఫస్ట్ టైం చూస్తున్నాము. మనం విద్యార్థులకి రాజకీయాల పట్ల అవగాహన ఉండాలి తప్పకుండా. ఈరోజు విద్యార్థులే రేపటి నాయకులు కాబట్టి తప్పకుండా వాళ్ళు చురుగ్గా ఉండవలసినటువంటి అవసరం ఉంది. కానీ విద్యార్థుల్ని రాజకీయాలకు బలి చేయటం కానీ, విద్యాలయాలు రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండటం కానీ, రాజకీయాలు విశ్వవిద్యాలయాల చుట్టూ తిరగటం కానీ ఇది చాలా ప్రమాదకరం. తప్పకుండా దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. దీనికి ఒక ముగింపు కూడా పలకవలసినటువంటి అవసరం ఉంది. రెండవది వచ్చేప్పటికి ఈరోజు ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇది దీంట్లో వాస్తవాలు తెలియదు. ఒక మీడియాలో వచ్చింది. కంచె ఐలయ్య గారు ఒక వర్షన్ చెప్తున్నారు, విష్ణు గారు ఒక వర్షన్ చెప్తున్నారు. మనకు వాస్తవాలు ఏంటి అని తెలియదు. కానీ తప్పకుండా దీని మీద ఎంక్వైరీ జరగాలి. జరిగిన తర్వాత ఏ గైడ్ లైన్స్ లేవు ఎక్కడా కూడా. విద్యార్థులకి ఇటువంటి దీనికి అడ్మిషన్స్ రిజెక్ట్ చేయడానికి ఎక్కడా గైడ్ లైన్స్ లేదు. ఇది వ్యక్తిగతంగా ఆ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయం అయితే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉండాలి. మనం ఒక బ్యూటిఫుల్ డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. మనకు రైట్ టు స్పీచ్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్ అని అనేక హక్కుల గురించి మాట్లాడుకుంటున్నాం. బహుశా భవిష్యత్తులో రైట్ టు ఈట్ కోసం ఏమన్నా ఒక ఉద్యమం వస్తుందేమో అనేటువంటి పరిస్థితి కాబట్టి ఇది చాలా దురదృష్టకరం. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. అలాగే అట్ ది సేమ్ టైం ఈ రాజకీయాలు, ఎందుకంటే గతంలో చూసాము కన్నయ్య ఒక విద్యార్థి ఆంధ్రప్రదేశ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అంత ఒక సీనియర్ నాయకులైనటువంటి నారాయణ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన బ్యాగ్ మోస్తూ వెళ్ళినటువంటి సందర్భాలు చూస్తే రాజకీయాల్లో ఎంత విలువలు పడిపోతున్నాయి. విద్యార్థుల్ని ఎటువంటి వాటికి వాళ్ళకు ఉన్నటువంటి ఇమోషన్ ని మనం రాజకీయం చేసుకొని దానికి ఎన్నికల్లో వాడుకునేటువంటి ప్రయత్నాన్ని మాత్రం ఖండించవలసిన. సరే, ఈ డిబేట్ చూసి మీ అంతా మీరుగానే లైన్ లోకి వచ్చారు అంటే నేనేదో మీరు ఇఫ్లూని వెనకేసుకొస్తున్నారు, ఆ ప్రొఫెసర్ వెనకేసుకొస్తున్నారు, విద్యార్థి వ్యతిరేకంగా మాట్లాడారు అని నేను అనడం లేదు. కానీ మీరు ఎలాగూ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, కొన్ని వివరాలు తెలుసుకున్నాను అన్నారు కాబట్టి డెఫినెట్గా ఆ విద్యార్థికి న్యాయం జరగాలి. ఒకవేళ నిజంగా ఈ బీఫ్ తినడం లేదా బీఫ్ అనే కేసు వల్లనే రిజెక్షన్ కనుక గురైనట్లయితే దానికి సంబంధించిన ప్రొఫెసర్లైనా అధికారులైనా చర్య తీసుకోబడాల్సిందే వాళ్ళ మీద. ఆ విషయంలో మీరు యాక్టివ్గా రోల్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు డిబేట్లో పాల్గొన్నారు వీరయ్య గారు అండ్ ఉమేష్ రావు గారు, రాకేష్ గారు, శివరామ్ రెడ్డి గారు అండ్ రేణు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.